Hi friends, welcome back to my channel, latest career jobs information, a complete job information channel. ఈరోజు మీకు ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కంప్లీట్గా 300 పోస్టులు ఉన్నాయి ఇందులో. ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయండి. అండ్ ఇక్కడ దీని కేటగిరీస్ కూడా ఇచ్చారు. ఎస్సీలో 7, ఎస్టీలో 3 అండ్ ఓబీసీ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, జనరల్లో 22 ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క పోస్టులు అనేది కంప్లీట్గా ఉన్నాయి. ఈ యొక్క వివరాలకు వెళ్ళే ముందు మనం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ యొక్క వివరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చూసుకుంటే, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 అండి. ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిగ్రీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఇచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి 5 years ఇచ్చారు. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years ఇచ్చారు. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళకి 10 years ఇచ్చారు. మిగతా ఈ యొక్క రిలాక్సేషన్ అనేది కూడా వాళ్ళకి అప్లికేబుల్గా ఉందండి. ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా పెట్టారండి. వాళ్ళు వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఆర్ రిటర్న్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టచ్చు, లేదంటే రిటర్న్ టెస్ట్ ఉన్న ఆన్లైన్ టెస్ట్ పెట్టేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది పెట్టచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూ కాకుండా రిటర్న్ టెస్ట్ అనేది పెట్టేది ఉంటే మాత్రం 200 మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది. దానికి సంబంధించిన 3 hours ఒక ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటిది వాళ్ళు ఈ ఒక టెస్ట్ పెట్టచ్చు. దానికి వచ్చేసి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద టెస్ట్. ఒకవేళ టెస్ట్ పెట్టేదంటే మాత్రం మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉందనుకోండి, అన్నీ పెట్టడం కాకుండా పెనాల్టీ అనేది కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్కి 1/4 ఆఫ్ మార్క్స్ అనేది కట్ చేస్తారని చెప్తున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ పెడతారండి. ఇంటర్వ్యూ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్ అండ్ ఇంటర్వ్యూస్ 40% ఎవరైతే క్వాలిఫై అయ్యారో దానికి మినిమం వచ్చే సెక్యూర్ చేశారో ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఈడబ్ల్యూఎస్ అండ్ 35% ఫర్ ద ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 35% ఉందండి. అండ్ ప్రొబేషన్ అండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ అనే ప్రొబేషన్ ఫర్ 2 years అనేది వాళ్ళు ప్రొబేషన్లో ఉండాలండి డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. తర్వాత వచ్చేసి వాళ్ళని రెగ్యులరైజేషన్ అనేది మాత్రం వాళ్ళు చేస్తారు. తర్వాత ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది వచ్చి చూసుకుంటే మనకు 175 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వాళ్ళకు ఇస్తున్నారండి. అండ్ 1000 రూపీస్ మటుకు ఆల్ అదర్స్ వారికి మాత్రం 1000 రూపీస్ అనేది మాత్రం అప్లికేషన్ ఫీజు ఉన్నదండి. దానికి సంబంధించింది ఎలా అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఉందండి, చాలా సింపుల్గా. వీళ్ళకి అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సైట్లో నేను చూపిస్తాను అనేది మీకు. తర్వాత పేమెంట్ ఫీజ్ చేసుకోవాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషను అండ్ స్కాన్ అండ్ అప్లోడ్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద అనెక్సర్ 2. ఈ నోటిఫికేషన్ అనెక్సర్ 2 అనేది ఉందండి. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ మీరు అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఇవన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇది ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ఇందులో నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తానండి. ఇది కెరీర్కి సంబంధించినటువంటిది లింక్ అండి. ఈ లింక్లో మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ న్యూ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అండ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది మాత్రం కంప్లీట్గా మీరు క్లిక్ చేసేది ఉంటే మటుకు అది ఒక వేరే దగ్గర తీసుకెళ్తుంది. అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి. న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడి నుంచి చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేది ఎంట్రీ చేసి వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. కాల్ లెటర్స్ అనేది మటుకు కంప్లీట్గా కాల్ లెటర్స్ ఫర్ ద టెస్ట్ ఇంటర్వ్యూ విల్ బీ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్ ఆర్ త్రూ బ్యాంకింగ్ వెబ్సైట్ ఓన్లీ. కాల్ లెటర్స్ అనేది పర్సనల్గా ఎటువంటిది ఉండదు. అంటే ఇంటర్వ్యూ కాల్స్ విల్ బీ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్ మాత్రమే పంపిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ యొక్క మొబైల్ నెంబర్ని ప్లస్ ఈమెయిల్ ఐడిని కరెక్ట్గా ఇవ్వండి. ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా కానీ మొత్తం కంప్లీట్గా ఈ యొక్క
మన ఇచ్చిన ఈ డీటెయిల్స్కే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ద టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ద టెస్ట్ ఈ ఫ్రీక్వెంట్ అన్నట్టుగా ఒకవేళ టెస్ట్ ఒకవేళ కండక్ట్ చేశారంటే అనక్షర్లో ఆ టెస్ట్లు ఎక్కడెక్కడ చేస్తారనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి. మనం దాని నుంచి కూడా చూసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్ అండ్ ప్లీజ్ షేర్ ఇన్ యువర్ నెట్వర్క్